పూర్వజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయిందా? 2 minutes లేట్ అయినట్టుందిరా. 2 minutes లేట్ అయిందా? మరి స్టార్ట్ చేయి. అరే అరే ఒక నిమిషం. ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేయమని చెప్పు. సార్ మీటింగ్ లో తర్వాత చేయండి. ఎవడు రాడు? అప్పులోడు రా. ఎంత ఇవ్వాలి? ఆడే నాకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే పెట్టేస్తున్నాడు రా. ఇలాగే నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, ఆడి ఇంటికి వెళ్ళా. అక్కడ ఎవరో ఉన్నారు, పక్కన గెలికే ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట. తర్వాత ఆడు ఫోన్ చేస్తాను, నేను ఎత్తట్లేదు. అరే డబ్బులు ఎంత ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 150 ఉన్నాయి. నేను నీకు ఇచ్చేస్తా. నాకు క్వార్టర్ 120 రూపాయలు. మిగిలిన పైసలు నీ ఇష్టం వచ్చింది చేసుకో. నీ దగ్గర ఎంత ఉన్నారా? నా దగ్గర లాస్ట్ మంత్ ఈ మంత్ మొత్తం ఒక 80 రూపీస్ దాకా దాచుకున్నారు. రెంట్ ఓకే, మరి కరెంట్ బిల్ సంగతి ఏంటి? దాంట్లో మిగిలవా? రెంట్ అదే ఇంకెక్కడ రెంట్ సార్? మా సన్నిగడి ఒంట్లో పోలేదు సార్. ఏమైందా? లోపల పార్ట్స్ అన్ని లూజ్ అయిపోయి మొన్న తగ్గి 2 కిడ్నీలు బయటకు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఎలా ఉందా? ఎలా ఉందంటే ఏం చెప్తాను సార్, హెడేక్ లాస్ట్ స్టేజ్. హెడేక్ లో లాస్ట్ స్టేజ్ ఉందా? అంటే అది హార్ట్ ఎవరికైనా ఎక్కడ ఉంటది సార్? ఎక్కడ ఉంటది. అవును. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. రెంట్ అదే రెంట్ సార్ ఇగోండి సార్. అరే అరే రామప్రసాద్, అయ్యేలా ఇచ్చేస్తారా? దాంతో కదా వీడికి ఇంజెక్షన్ చేయించాలి. అరే సార్ రెంట్ ఇచ్చేద్దారా? ఇదేముందిలే. అరే ప్రాణం పోయిద్దిరా. ఇంజక్షన్ ఎంత? దగ్గర 1 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఇంజక్షన్ 1,00,000 రూపాయలు ఎంత? చాలా ఖరీదైన ఇంజెక్షన్ సార్. సరే వద్దులే, లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వాలి కదా. లాస్ట్ మంత్ ఇవ్వాలి కదా. అది ఇచ్చేస్తాండేట్రా? ఆ డబ్బులతోనే కదా అడిగి సూదుకుందాం అనుకున్నా ఇంజెక్షన్ చేయడానికి. కరెక్టే సార్. సూదికి ఎంత? ఒక 20,000 అవుతుంది సార్. సూదికి 20,000 ఎంత? అది బట్టలు కూడా కుట్టుకోవచ్చు సార్. నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 సరిపోద్ది. అరే నాకు వెయ్యిరా. జరగదు, అది వాట అందరికి వేసుకుందాం. రెంట్ కట్టమంటే ఏంద్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నిగడు సార్ చూడండి సార్, ఊపిరి ఆడట్లేదు అడిగి. అవునా? ఆడట్లేదా? చంపేశారా? రెంట్ నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను. నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ సార్. నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసు సార్. నాకు 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుసు సార్. ఇదిగో 2 లక్షల నుంచి. అదే సార్ 5 అంటే 5 ఇచ్చారా? 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేమా? సన్నీగాడు బతిగా ఉన్నాడా? దూరం ఉండండి, మీరు చంపేసారని తెలిస్తే మళ్ళీ మీ మీదకి వస్తాడు. ఆత్మ అప్పుడే ఆత్మ అయిపోయింది ఏంటిది? సార్ సెకండ్స్ లో ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఆత్మలోనే ఏంటి చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏం కాదు కదా. ఏమవు సార్? ఏంటి ఎలా అంటుంది? 5,000 అడుగుతున్నాడు సార్ హాస్పిటల్ ఖర్చులకి. హాస్పిటల్ వచ్చి చచ్చిపోయింది. ఆత్మ సార్ లోపల ఉండిపోయింది కోరిక. ఒక 5,000 ఇచ్చాను అడిగి. 5,000 ఏం చేస్తున్నాడు? నాకు ఇచ్చేస్తాడు సార్. చెప్పండి ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్తాడా? నాకు పాత తప్పు లేడు. ఆత్మైన అప్పు తీర్చాడు మహానుభావుడు అసలు. రామప్రసాద్ ఏమైందిరా? పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు అంటున్నాడు. 5 లక్షలు? 5 లక్షలు ఏందా? అంటే మొన్నసారి పాలోడు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తే లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాల పిండితే గేదె చచ్చిపోవడం ఏంట? ఆడి వాడకం అలా ఉంటది. చీకట్లో వెళ్ళావా? బెల్ కొడుతు చూడ వచ్చినట్టు. ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం వద్దు. ఈ 2 లక్షలు ఇచ్చి వచ్చి. ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలేదు సార్. వీడు మొక్కం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడవల్ల ఉన్నాడు వాడు. సార్ ఆడికి మందంటే పిచ్చి సార్. ఆత్మైన ఎలాగైనా తాగుతున్నాడు. కాబట్టి చూడండి ఆడికి పెగ్గిస్తాడు. అరే సన్నీ పెగ్గి మీకు కావాలా? సార్ పెగ్గట్రా. 5,000 అడుగుతున్నాడు. ఏంటి మరి అంత దారుణంగా? ఆత్మతో మందు ఆడంటే ఫీలింగ్ ఎలా ఉంటది? కరెక్ట్. 5,000 ఇవ్వండి. అరే సార్కో పెగ్గిరా. ఇది సోడా ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ 5,000. నేను రాతాకెత్తాను. ఇటు చచ్చిపోయాడు సార్. నేనేమన్నా బ్యాగ్ లో అన్నానంటే ఆడికి క్యాష్ బ్యాక్ పడదు సార్.
సార్ ఏం చేస్తున్నారు సార్? మర్డర్ కదా ఇది, సూసైడ్ చేస్తున్నా. చచ్చిపోతాడు సార్. చచ్చిపోవడం చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు సార్. అలా మళ్ళీ బాధపడ్డారు. లేకపోతే నా మీదకి వస్తుంది మర్డర్ అని. వేరే ప్లాన్ చూద్దాం సార్. వేరే నా పని చేయి. కత్తి ఉంది ఒకటి, కత్తి దేనికి సార్? పొడి చేస్తుంది దాంట్లో ఉంది. సార్ వద్దు సార్, పెద్ద కేసు వద్దు సార్. సార్ మీరు అలాంటి పనులు ఏం చేస్తారు సార్? ఆ సెవెన్ సెకండ్ చూసుకొని మీరు రిలాక్స్ కూర్చోండి. అదే నా మీదకి వచ్చేలా ఉంది బాబు ఇది. ఢిల్లు ఆత్మ మాట్లాడుతూ మీదకి వచ్చా ఢిల్లు. చూసారా మీ రెండు ఆత్మలు ఎంత కోసేస్తున్నాయో, మీ దగ్గరికి పంపించారు, వచ్చేస్తారు. కొంచెం 5 నిమిషాలు వెయిట్ చేయండి. నిజంగా ఆత్మ అనుకుంటున్నాడు సార్. నిజంగా చంపేశారు సార్ మీరు. ఎవరికంటే నాకు తెలుసు మీ రెండు ఆత్మలని. రాంప్రసాద్ వస్తాడు 10 నిమిషాలు. నాకు నీకు నోకియా ఇక్కడ పొమ్మ మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా. సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి తీసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి కత్తితో పొడిచే. ఓ అమ్మ, నీకు పొడిచినా పొడి చేస్తాను. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? కలిపేసి ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్. చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. అన్న దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న లాస్ట్ టైం జోక్ చెప్పవా? పోరా సిగ్గేస్తుంది. అన్న కొనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. హలో రే చెప్పరా. ఒకసారి సెల్ టవర్ దగ్గర రా. ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు నీ ఎంకమ్మ, వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా. సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా. సరే అవగానే ఫోన్ చేస్తా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసినప్పుడు మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండీరా సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా కనీసం ఆపాలి కదా. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకమని చెప్పు. ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడికాయలు సుధీర్ సార్. అన్నా అన్నా అదిరా ఫ్యాన్ అంటే చూడు. అది సూసైడ్ చేస్తున్నా. అమ్మ ఈడెక్కుతున్నాడేంటి? అన్నా నేను నీకు ఫ్యాన్ అన్నా. అన్నా హ్యాపీ బర్త్డే అన్నా. ఏంటి సార్? కేక్ ఎక్కడ పెట్టుకున్నా అమ్మా? మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఇంకా బతికే ఉన్నాడా? ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని. కరెక్ట్ గా ఫైల్ లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 5 అన్నా లేట్ అవుతుందన్నా, దూకన్నా. లాగ్ అవుతుంది, దూకే. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపెట్టాడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి ఇలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవట్లేదు సార్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నాకు పెళ్లి అవట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అడిగా ఎంతమందిని అడిగాను. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ నువ్వు చచ్చిపోవద్దు సుధీ. నీకెవరితోని పెళ్లి కాలేదని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా ఫ్యాన్స్ అంటే. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడెక్కేస్తాడు. అప్పటికే ప్లేస్ ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసం కదా నువ్వు దేనికి వచ్చావు? చచ్చిపోవడానికి. చచ్చిపో. అదే
ఏంటి అమ్మాయి ఏం కావాలి నీకు పెళ్లి కావాలి అయ్య, మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది రేయ్! నీ సూసైడ్ ప్లాన్ నీకుంటే కానీ ఆల్ ది బెస్ట్ అన్న పెద్దకు ఏంటి వెళ్ళిపోతుంది పెళ్ళైన పర్ల చేసుకుంటా ఆల్ ది బెస్ట్. అరే బావా రేపు చూసాడు ఆపేద్దాం రా. సరే పదండి నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి పెళ్ళి అవుదేమో ఇలా సెల్ టవర్ లెక్కాలి